పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బాబోరు ఇలా చెప్పొచ్చేదేంటంటే వరుసగా తననే గెలిపించాలట. పలు ఉదాహరణలు చూపుతూ ఈ ప్రశ్నలకు మాత్రం బదులుండదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నారు. వరుసగా గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందంటూ ఆయన పదే పదే చెప్తుండడం వెనుక రాజకీయ కోణం కూడా లేకపోలేదు. అలాగే తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం గల కారణాలను కూడా రోజుకొకసారి మీడియా సమావేశం పెట్టి ఏకరవు పెడుతున్నారు. ఇది గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే అభివృద్ధి మొత్తం మందగించిందన్నది ఆయన ఆరోపణ. గత ప్రభుత్వం అభివృద్ధిపై పెట్టకుండా కేవలం సంక్షేమం కోసమే అప్పులు తెచ్చి మరీ నిధులు ఖర్చు చేయడం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, 5 ఏళ్లు గ్యాప్ రాకుండా ఉంటే ఈ దుస్థితి ఏర్పడేది కాదని చంద్రబాబు అంటున్నారు. చూస్తుంటే చంద్రబాబు ఇప్పటి నుంచే మైండ్ గేమ్ మొదలుపెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు చెప్తున్న మాటల్ని చూస్తుంటే ఆయన పారదర్శకంగానే ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతుంది. వాస్తవాలను చెప్పి ప్రజలకు ముందుకు వెళ్లి వారిని చేయాలని ఆయన భావిస్తున్నారు. వరుసగా ఏ ప్రభుత్వాన్నైనా గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని, అందుకే అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని, సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే బాధపడేది ప్రజలేనని ఆయన భయపడుతున్నారు. అభివృద్ధి పనుల వల్ల ఆదాయం పెరుగుతుందంటున్న చంద్రబాబు అందుకు అధికారం వరుసగా కావాలంటున్నారు. వరుస అధికారంతోనే విజన్ సాధ్యమవుతుందన్నారు. మధ్యలో బ్రేకులు పడితే అందుకు ప్రజలే చింతించాల్సి వస్తుందంటూ ఆయన చెప్తుండడం చూస్తుంటే 2047 వరకు తమకే అధికారం ఇవ్వాలని చంద్రబాబు ప్రజలను కోరుతున్నారు. ఇందుకు చంద్రబాబు నాయుడు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. దేశంలో వరుసగా మోదీ సర్కార్ అధికారంలోకి రావడం వల్లనే దేశం ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. గుజరాత్లోనూ వరుస 5 సార్లు బీజేపీ గెలిపించడం వల్లనే అక్కడ పారిశ్రామిక పురోగతితో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డాయని అంటున్నారు. తాను దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచన చేస్తున్నానని, తాత్కాలిక ప్రయోజనాలను అందించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయబోనని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పేదరికం నుంచి బయటపడాలంటే వరుసగా తమనే గెలిపించాలని ఆయన ఎన్నికలకు 4 ఏళ్ల ముందు నుంచే నినాదం అందుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే చంద్రబాబు ఆలోచనలు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారన్నది మాత్రం భవిష్యత్తులో తెలియాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఒడిశాలో 5 సార్లు గెలిచినా అక్కడ అభివృద్ధి ఏం జరిగింది? పశ్చిమ బెంగాల్లో వరుసగా 3 సార్లు మమతా బెనర్జీని గెలిపించినా అక్కడ అభివృద్ధి మాటేంటి అన్న ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు మాత్రం చక్కటి సమాధానం చెప్తున్నారు. గత 30 ఏళ్ల రాష్ట్ర చరిత్రను తీసుకొని ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చూసుకోవాలని ఆయన కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం కారణంగానే తాము సంక్షేమ పథకాలను వెనువెంటనే అమలు చేయలేకపోతున్నామని, అయితే ఇచ్చిన హామీలను మాత్రం తప్పకుండా గ్రాంట్ చేస్తామని చెప్తున్నారు. అభివృద్ధి జరిగితేనే సంపద సృష్టించడం జరుగుతుందంటూ, అందుకే మరో 20 ఏళ్లు తమకే అధికారం ఇవ్వాలని చంద్రబాబు జనాలను కోరుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.